ఇవాల్టి వార్తల్లో ముఖ్యాంశాలు. రిలీజ్ డేట్ రివీల్ చేసిన రాజమౌళి. అది రిలీజ్ డేట్ కాదు, టెంటేటివ్ డేటే అంటున్న అజ్ఞాతవాసి. కల్కి 2లో సాయి పల్లవి ఉండబోతుందని సోషల్ మీడియా అంటుంటే, చీటీలు వేసిగానే డిసైడ్ అవను అంటున్న నాగి. ఇంకా ఇలా చాలా ఇంట్రెస్టింగ్ వార్తలున్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఇవాల్టి వార్తల్లోకి వెళ్దాం. వార్త 1. సైలెంట్ గా వచ్చి నేషనల్ వైడ్ బజ్ క్రియేట్ చేసిన దురంధర్ మూవీకి సీక్వెల్ రాబోతుంది. ఈ సీక్వెల్లో యామి గౌతమ్ క్యామియో చేయబోతుంది. యాక్చువల్గా ఏంటంటే, ఈ మూవీ డైరెక్టర్ ఆదిత్య దర్రే యామి గౌతమ్ వాళ్ళ హస్బెండ్. సో తను ఒక యాక్టర్‌గా, ఒక వైఫ్‌గా 'దురంధర్' మూవీ విషయంలో చాలా ప్రౌడ్‌గా ఉన్నారని జెప్పారు. వార్త 2. 'దేవరా' వచ్చి దగ్గర దగ్గర 2 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ ఎప్పుడొస్తది? అసలొస్తదా రాదా? షెడ్‌కెళ్ళిపోయిందా? అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉంటే గనక మీకో శుభవార్త. పార్ట్ 2 షూటింగ్ మేలో స్టార్ట్ చేయబోతున్నారని ప్రొడ్యూసర్ కన్ఫర్మ్ చేశారు. జాన్వి చెప్పిన ఆ 3 పేజెస్ డైలాగ్ పార్ట్ 2లో అయినా ఉంటుందేమో చూడాలి మరి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది. వార్త 3. 'ఖైదీలో' అమృత క్యారెక్టర్ ప్లే చేసిన మౌనికకి పెళ్లయ్యేలోపన్న 'ఖైదీ 2' స్టార్ట్ చేయమంటున్న ఎల్‌సీఓ అభిమానులు. 'కూలీ' ప్రమోషన్స్‌లో నెక్స్ట్ 'ఖైదీ 2' ఉండబోతుందని బోలారు. కానీ 'కూలీకి', 'ఖైదీ 2'కి మధ్యలో 'ఏఏ23'ని ఇరికించిపోయాడు. ఇప్పుడు కూడా 'ఏఏ23' తర్వాత 'ఖైదీ 2' అంటున్నారు. కానీ లోకేష్ ఇంక ఏ ప్రాజెక్ట్స్‌ని ఇరికించకపోతే ఎల్‌సీయూ ఊపిరి పీల్చుకుంటుంది. మాహిష్మతి ఊపిరి పీల్చుకో. వార్త 4. 'కల్కి 2'లో దీపిక ఉండట్లేదని ఆల్రెడీ కన్ఫర్మ్డ్. మరి రీప్లేస్‌మెంట్ ఎవరు? ఎవరైతే పర్ఫెక్ట్ అంటారు? ప్రస్తుతానికి సాయి పల్లవి అనే రూమర్ ఉంది. ఇంకా ఫిక్స్ అవ్వలేదులెండి. సాయి పల్లవికైతే ఆ పొటెన్షియల్ ఉంది. బట్ నాగి ఏమనుకుంటున్నాడో తెలీదు గదా! చీటీలు వేసాక గాని డిసైడ్ అవ్వడు గదా నాగి. వార్త 5. 'వారణాసి' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అది పక్కా రిలీజ్ డేటే అంటారా? లేదా డేట్ మారుతుందంటారా? రాజమౌళి గారి ఫిల్మ్ గాబట్టి ఏమో చెప్పలేం. పోస్ట్‌పోన్ అయినా అవ్వచ్చు. సరే ఏదైనా గానీ ఆ డేట్‌కైతే ఒక స్పెషాలిటీ ఉంది. వాల్మీకి రామాయణం ప్రకారం ఆ రోజే సీతారాముల కళ్యాణం జరిగిందంట. రామాయణం ఇంక్లూడ్ అయిన స్టోరీ కాబట్టి సో మేబీ అందుకే ఆ డేట్ ఫిక్స్ చేసుంటారు. కాకపోతే 1 మంత్ గ్యాప్‌లోనే 2 పెద్ద మూవీస్ వస్తున్నాయి. 'స్పిరిట్' అండ్ 'వారణాసి'. కలెక్షన్స్ మీద ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? వార్త 6. అనిల్ రావిపూడి గారి 10థ్ ఫిలిం మన వెంకటేష్ గారితో ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. అసలు వరుస హిట్స్‌తో జోష్ మీదున్న అనిల్ రావిపూడికి వెంకటేష్ గారి విక్టరీ యాడ్ అయితే రిజల్ట్ మామూలుగా ఉండదు. అయినా వాళ్ళ పేరు ఎప్పుడు ఫ్లాప్ అయిందిలెండి. ఇంకో విషయం గూడా ఉందండోయ్! ఫహద్ ఫాజిల్ గూడా ఈ ఫిల్మ్‌లో ఉండబోతున్నాడని స్ట్రాంగ్ బజ్ నడుస్తుంది. మూవీ టైటిల్ అయితే వెరైటీగా ఉండబోతుందని అనిల్ గారు చెప్పారు. సంక్రాంతికే వస్తుంది మూవీ. కానీ సంక్రాంతికొస్తున్న 2 అయితే గాదు. వార్త 7. సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ మూవీ 'స్పిరిట్‌లో' చిరంజీవి గారిని క్యాస్ట్ చేస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బట్ ఇది రూమర్ అని సందీప్ గారే స్వయంగా చెప్పారు. చిరంజీవి గారు ఒప్పుకుంటే డైరెక్ట్ ఫిల్మ్ చేస్తాను గానీ క్యామియో ఎందుకు పెడతారు అని. లోకేష్ తన ఫేవరెట్ హీరో కమల్ హాసన్‌తో 'విక్రమ్' తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అలాగే పవర్ స్టార్ ఫ్యాన్ అయిన సుజిత్ పవన్ కళ్యాణ్ గారితో 'ఓజీ' తీసి ఫ్యాన్స్‌కి ఒక మంచి ట్రీట్ ఇచ్చారు. ఫ్యాన్ బాయ్స్ అందరూ తన ఫేవరెట్ హీరోస్‌తో మూవీ చేసి హిట్ కొడుతున్నారు. ఇదే లిస్ట్‌లో మన 'చిరు' అండ్ 'వంగ' కాంబోలో మూవీ పడితే ఎలా ఉంటుందో. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వార్త 8. 'పారడైజ్' ఈ మూవీ క్యాస్ట్‌ని శ్రీకాంత్ ఏదో ప్లాన్‌తో పెడుతున్నట్టుంది. మోహన్ బాబు గారు, బాబు మోహన్ గారు, తనికెల్ బర్ని గారు చూస్తే వింటేజ్ వైస్ ప్లాన్ చేస్తున్నట్టుంది. ఇప్పుడేమో మోడర్న్ మసాలా యాడ్ చేశాడు. 'కాయదు లోహర్'. 'కాయదు' లేకుండా స్వర్గం ఉంటుందా చెప్పండి? విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ సంపూర్ణేష్ బాబుని ఒక సరికొత్త క్యారెక్టర్‌లో చూడబోతున్నాం. వార్త 9. మొన్నటి వరకు ప్రభాస్ మూవీ లైనప్ చూసి షాక్ అయ్యాం. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ లైనప్ వింటే మతి పోవాల్సిందే. అట్లీ కాంబోలో 'ఏఏ22', 'పుష్ప 3', లోకేష్‌తో 'ఏఏ23' అనౌన్స్ చేశారు. మరిప్పుడైతే సందీప్ రెడ్డి వంగ అండ్ త్రివిక్రమ్‌తో కూడా మూవీస్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అఫీషియల్‌గా అయితే ఎక్కడా కన్ఫర్మేషన్ లేదు. వెయిట్ చేయాలి మరి. 'పుష్ప 2' సక్సెస్ తర్వాత కాంప్రమైజ్ అవ్వకుండా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వార్త 10. విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీ 'జననాయకంలో' లోకేష్ కనగరాజ్ క్యామియో ఉండబోతుంది. మూవీ ఎప్పుడో సంక్రాంతి టైంలో రిలీజ్ అవ్వాల్సింది. బట్ కోర్టు కేసెస్ వల్ల రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ చేశారు. ఈ మంత్ ఎండ్ లోపు రిలీజ్‌కి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ అవ్వకపోతే మళ్ళీ ఇంక జూన్ వరకు రిలీజ్ అవ్వదు. ఎందుకంటే ఏప్రిల్‌లో తమిళనాడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. విజయ్ గారు కూడా అందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. కాబట్టి ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ మూవీస్‌ని ఎలక్షన్ టైంలో రిలీజ్ చేయనివ్వరు. వార్త 11. మెగాస్టార్ బాబీ కోహ్లీ కాంబోలో 'మెగా 158' మూవీ రాబోతుందని మన అందరికీ తెలుసు. అయితే ఈ మూవీలో మోహన్ లాల్ గారు కూడా యాక్ట్ చేయబోతున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. అది విలన్ రోలా, డ్యూయల్ హీరోనా అనేది తెలీదు. కానీ చిరంజీవి గారు, మోహన్ లాల్ గారు ఒకే ఫ్రేమ్‌లో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. 2 ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్స్ కొలాబరేట్ అవుతున్నారంటేనే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. వార్త 12. పవన్ కళ్యాణ్ అండ్ మెహర్ నోలాన్ అదే మెహర్ రమేష్ గారి కాంబోలో మూవీ రాబోతుందని గట్టిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రూమర్స్ నడుస్తున్నాయి. సాహసం అనే చెప్పాలి. యాక్చువల్‌గా మూవీ ఏ జోనర్‌లో ఉండబోతుందనేది తెలీదు. ఒకవేళ ఇది నిజమైతే గనక పవన్ కళ్యాణ్ గారు బిజీ షెడ్యూల్‌లో ఇంకో మూవీ ఓకే చేశారు. అంటే స్క్రిప్ట్ అంత బావుందంటారా? ఏమో చూద్దాం. ఇవాల్టి సినీ వార్తలు ఇక్కడితో ముగిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
మరో సినీ వార్తల ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బాయ్.